ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ల మూవీతో రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా 4 రోజుల క్రితమే థియేటర్స్లో విడుదలైంది. అయితే ఇప్పుడు హరిహర వీరమల్లు మేకర్స్ ఆడియన్స్ ఫీడ్బ్యాక్ ఆధారంగా ఇప్పుడు పలు మార్పులు చేశారు. నిజానికి హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ సినిమాపై వచ్చిన ఫీడ్బ్యాక్ను సీరియస్గా పరిగణిస్తామని స్పష్టం చేశాడు. విఎఫ్ఎక్స్లో లోపాలు కూడా సరిచేస్తామని తెలిపారు. చెప్పినట్లుగానే కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ను సరిచేశారు. అంతేకాదు సెకండ్ హాఫ్లో నిడివిలి కొంత భాగం కూడా తగ్గించారు. సినిమాను ట్రిమ్ చేశామని, అప్డేట్ చేసిన కంటెంట్ను రీలోడ్ చేశామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా కలెక్షన్లు ఒకసారి పరిశీలిస్తే ప్రీమియర్ షోస్తో దుమ్ము లేపే కలెక్షన్లు వసూలు చేసింది. దాదాపు 14 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డు పెట్టింది. ఇక మొదటి రోజు భారీగా కలెక్షన్లు వసూలు చేసింది. పెయిడ్ ప్రీమియర్స్, అడ్వాన్స్ బుకింగ్స్తో కలుపుకొని 95 కోట్ల గ్రాస్ వసూలు చేసి పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా హరిహర వీరమల్లు మూవీ నిలిచింది. దేశంలోనే రెండవ అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ 2025లో సాధించింది. ఇక రెండవ రోజు ఈ సినిమా 25 కోట్ల గ్రాస్, మూడవ రోజు 26 కోట్ల గ్రాస్, నాలుగవ రోజు 27 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మరి ఐదవ రోజు వర్కింగ్ డే రోజు ఎంత వసూలు చేయనుందో చూద్దాం. సోమవారం ఏ సినిమాకైనా కలెక్షన్లు తగ్గుతాయి. అదే ఇక్కడ జరిగింది. ఉన్నంతలో మంచి అక్యుపెన్సీలని నమోదు చేసింది. ఐదవ రోజు ఈ సినిమా థియేటర్ అక్యుపెన్సీ ఓవరాల్గా 25%గా నమోదైంది. ఈ అక్యుపెన్సీలను బట్టి చూస్తే ఐదవ రోజు 5.5 కోట్ల షేర్, 9 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 5 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 159 కోట్ల గ్రాస్, 88 కోట్ల షేర్ వసూలు చేసినట్లు అవుతుంది. ఇంకా ఈ సినిమా 35 కోట్ల షేర్ వసూలు చేస్తే క్లీన్ హిట్ అవుతుంది. రానున్న రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా చూడాలి. ఫ్రెండ్స్, బ్రేక్ ఈవెన్ అవుతుందంటే ఎస్ అని, కాదంటే నో అని టైప్ చేయండి. చూడాలి మరి బాక్సాఫీస్ వద్ద రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి.